హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. ఈ వీడియోలో ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్న రెసిపీ పేరేంటో తెలుసుకోవాలని ఉందా? దీని పేరే ఉప్పిండి. దీన్ని ఎలా తయారు చేయాలో మా మమ్మీ చెప్తుంది. హలో అండి, దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ముందుగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, రెడ్ చిల్లీ పీసెస్ వేసుకోవాలి. వీటన్నిటితో పాటు మిస్ అవ్వకుండా వేసుకోవాల్సిన మరో ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ వల్ల ఈ రెసిపీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత తాలింపు అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు వేగాక సగానికి గంటు పెట్టుకున్న పచ్చిమిర్చి, ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని మరోసారి కలుపుకోవాలి. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న గ్లాసు 200 ml. దీనిలో సగానికి పెసరపప్పు, అందులో సగానికి అంటే 50 grams శనగ ఒక బౌల్లో తీసుకొని గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళను పారబోసి నానిన పెసరపప్పు, శనగపప్పుని తాలింపులో యాడ్ చేసుకోవాలి. మీకు టైం ఉండి జ్ఞాపకం ఉంటే ఈ పెసరపప్పు, శనగపప్పుని 1 hour కానీ హాఫ్ అన్ అవర్ ముందుగా కానీ కడిగి నానబెట్టుకోండి. లేదు అంటే అప్పటికప్పుడు కడిగి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి గ్రేడెడ్ కోకోనట్ హాఫ్ చెక్క దాకా పడుతుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు వీటికి ఫ్రెష్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి. ఇవి మనకి అన్ని సీజన్స్లోనూ అన్ని గ్రాసరీ స్టోర్స్లోనూ అవైలబుల్గా ఉంటున్నాయి. ఇవైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి. దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ యువర్ రెసిపీ. వీటన్నిటినీ కలుపుకుంటూ మీకు వీడియోలో చూపించినట్లుగా బాగా వేగనివ్వండి. మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాస్లో 300 grams వరకు నూక పడుతుంది. నేను ఈ గ్లాస్లో 2 glasses నూక తీసుకున్నాను. మనకి బియ్యపు రవ్వ ఇండియాలో కానీ యూఎస్లో కానీ అన్ని ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై వేగుతున్న మిక్స్కి 5 glasses వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే 1 glass రైస్ రవ్వ తీసుకుంటే మనకి 2.5 glasses వాటర్ సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత లిడ్ పెట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి. మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఎలాగైతే వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యాక నూక యాడ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. వాటర్ బాగా మరుగుతుంది కదా, మనకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని నెమ్మదిగా కలుపుకుంటూ పైనుంచి నూకని నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. నూకంతా యాడ్ చేయడం అయిన తర్వాత అన్ని వైపుల నుంచి కలుపుకొని లిడ్తో కవర్ చేయండి. మధ్య మధ్యలో 2-3 minutesకి ఒకసారి లిడ్ తీసి అంతటినీ కలుపుతూ ఉండాలి. లేదంటే తాలింపు అంతా పైకి నూకంతా కిందకి ఉండిపోతుంది. నూక వాటర్ అంతటినీ అబ్జర్వ్ చేసుకొని ఈ స్టేజ్కి రాగానే స్టవ్ని సిమ్లో పెట్టేసి లిడ్తో కవర్ చేసి 10 to 15 minutes అలా సిమ్లోనే మగ్గనివ్వండి. 15 minutes అయ్యాక ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు ఇది బాగా మగ్గింది. ఒకసారి దీని అడుగుని పైకి పెట్టి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో మాడి ఎంత బాగుందో. దీనిని కూడా మనలో చాలామంది ఇష్టంగా తింటారు. ఈ ఉప్పుండిలోకి కాంబినేషన్గా పెరుగు, ఆవకాయ, మనం ఇడ్లీ దోశల్లోకి చేసుకునే పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా పూరీ కర్రీ, చోలే కర్రీ, సాంబారు, ఇలా ఏదైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దీనిని మనం ఒంటిపూట రోజుల్లో, ఉల్లి తినని రోజుల్లో చేసుకోవచ్చు. ఇంకా బిజీగా ఉండి మంచి బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినాలి అనుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. దీన్ని నైట్ డిన్నర్లోకి చేసుకుంటే మరుసటి రోజు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. వన్ డే అంతా పాడవకుండా ఉంటుంది. ఎంతో సింపుల్గా ఉండే ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. Bye bye. See you in the next video.